ఉగాదికి సంబంధించి ఏ రాశి ఫలాలు చెప్పమంటారు? ఉగాది నుంచి ఎలా ఉంటుంది రాశి ఫలం అనేది? ఏ రాశి గురించి చెప్పమంటారో కామెంట్ చేయండి. ఆ రాశి గురించి నేను ఖచ్చితంగా చెప్తాను. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమంట్లా, ఏం అడగట్లా. ఒక్క కామెంట్ అడుగుతున్నా. దయచేసి కామెంట్ చేయండి. గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అనేక రాసులలో సంయోగాలు ఏర్పరుస్తూ శుభయోగాల్ని, అశుభయోగాల్ని సృష్టిస్తూ ఉంటాయి. రాసులను మాత్రమే కాకుండా నక్షత్రాల్లో కూడా సంచారం చేస్తూ గ్రహాలు ద్వాదశ రాశుల వారి జీవితాల్ని ప్రభావితం చేస్తాయి. క్రూర గ్రహంగాను పాపగ్రహంగాను చెప్పబడే కేతువు మార్చి 29వ తేదీన ముఖా నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. ముఖా నక్షత్రంలో కేతువు సంచారం రాబోయే 8 నెలల పాటు కొన్ని రాసుల వారి మీద అపారమైనటువంటి ప్రయోజనాల్ని అందించబోతోందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. మరి ఆ రాసులేంటి? ఏ రకంగా వీరికి మంచి జరగబోతోంది? ఏ రకంగా వీళ్ళు ఇల్లు కొని తీరబోతున్నారనే చూద్దాం. సింహరాశి. కేతువు నక్షత్ర సంచారం సింహరాశి జాతులకి గణనీయమైనటువంటి ప్రయోజనాలు కలిగిస్తుంది. ఒక్కసారిగా మీకు ప్రయోజనాలు రాకపోయినా నెమ్మదిగా మీకు ప్రయోజనం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. వీరికి వృత్తిలో పురోగతి కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. కేతువు సంచారం కారణంగా ఆర్థిక అనుకూల ఫలితాలు వచ్చి ఇల్లు కొనడం, ల్యాండ్ కొనడం, లేదా ఒక పెద్ద ల్యాండ్ బిజినెస్కి సంబంధించి లీజ్కి తీసుకోవడం, ఇట్లా ఏదో ఒక వస్తువు కొనుగోలు లేదా ఇల్లు కొనుగోలుకి సంబంధించి ఖచ్చితంగా సింహరాశి వారికి జరగబోతుంది ఈ పీరియడ్ తర్వాత. సృజనాత్మక రంగాల్లో ఉండేవారి ఈ సమయంలో మంచి లాభాలను చూడబోతున్నారు. ఇది వీరికి అద్భుతమైనటువంటి సమయం. సింహరాశిలో ఉండి సృజనాత్మకమైనటువంటి ఫీల్డ్లో ఉన్నవారికి చాలా పెద్ద పాజిటివ్ న్యూస్ ఇది. ఇక వృషభ రాశి. కేతువు నక్షత్ర సంచారం వృషభ రాశి జాతకులకి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వారి వృత్తి జీవితంలో మంచి మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగులకి వేతన పెరుగుదల కనిపిస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. మానసికంగా దృఢంగా సంతోషంగా ఉండేటువంటి ఈ సమయం వృషభ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. కర్కాటక రాశి. కేతువు నక్షత్ర సంచారం కర్కాటక రాశి జాతకులకి లాభాన్ని కలుగజేస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి, వ్యాపారాలు చేసేవారికి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా కర్కాటక రాశి వారు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా ఒక ఇల్లు కానీ లేదా ఒక వస్తువు కానీ కొనేటువంటి ఛాన్సెస్, కనీసం ఒక చిన్న కొన్ని గజాల ల్యాండ్ అయినా కొనేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారీ పెట్టుబడుల నుంచి లాభాలు రాబోతున్నాయి. మీరు ఎప్పుడో పెట్టి మర్చిపోయినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చి ఆ లాభాలతో క్రయ విక్రయాలు చేసి కొత్త కొత్త ఇళ్ళు కొనే పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఈ టైం ప్రయోజనకరంగా ఉండబోతుంది. తులారాశి. కేతువు నక్షత్ర సంచారం తులారాశి వారికి కెరీర్లో సానుకూల మార్పులను తీసుకొస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో కొత్త అవకాశాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వివిధ మార్గాల నుంచి ధనార్జన సాధ్యమవుతుంది. ఇది తులారాశి జాతకులకు అదృష్టాన్ని ఇవ్వబోతుంది. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో తులారాశి వాళ్ళు కూడా వీలైనన్ని ఎక్కువ ల్యాండ్స్ కానీ, ఇళ్ళు కానీ లీజ్కి తీసుకోవడం కానీ ఖచ్చితంగా జరగబోతుంది తులారాశి వారి జీవితంలో కూడా.